కృష్ణరాజు గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్. సో 2-3 అంశాలు సార్ ఇక్కడ మాట్లాడాల్సింది. ముందుగా చూసుకుంటే కనుక నిజంగా ఈ ఉద్దానానికి అక్కడున్న దశాబ్దాల తరబడి ఉన్న ఈ సమస్యకి ఒక శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నందుకు అందరూ కూడా అభినందిద్దాం సార్. పార్టీలకు అతీతంగా కూడా ఒక ముందడుగు పడుతోంది, ఓ మంచి పని జరుగుతోంది. ఇక రెండో విషయానికి వస్తే ముఖ్యమంత్రి ప్రస్తావించింది నాన్ లోకల్ అనే మాట ఒకటి వచ్చింది. సో ఎందుకు వచ్చింది అనేది కూడా చాలా రకాలుగా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. నిజంగా ఎక్కడ ఉంటున్నారు, ఓటు ఎక్కడ వేస్తున్నారు, మామూలుగా పెద్ద పెద్ద నాయకులకే కాదు సామాన్యులకు కూడా ఏదన్నా మీ స్థానికత నిరూపించుకోండి అంటే కనుక అడుగుతుంటారు. వాళ్ళు రేషన్ కార్డు ఇదివరకు అడిగేవాళ్ళు, ఇప్పుడు ఓటర్ కార్డు అని అడుగుతుంటారు. దానికి రీజన్ ఏంటి అంటే ఎక్కడ ఓటేస్తామో అక్కడ మనం చెందిన వాళ్ళం అనేది. సో ఆ దిశగా ఆలోచిస్తే కనుక నాన్ లోకల్ ఎవరు, లోకల్ ఎవరు అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఇక రెండో అంశం, ప్రతి విషయాన్ని కూడా రాజకీయం చేయటం. అంటే పిల్లలు చదువుకునే ప్రస్తుతం ఇప్పుడు టెక్నాలజీని అందిపుచ్చుకోవాలంటూ ల్యాప్టాప్స్ అవ్వచ్చు, ఈ ట్యాబ్స్ అవ్వచ్చు, వీటిలో చదువుతున్న వాటికి కూడా విపరీత అర్థాలు ఆపాదిస్తూ స్టూడెంట్స్ వాటిలో ఏదో తప్పుడు ఇవన్నీ కూడా చూస్తున్నారు అని అవమానించడాన్ని కూడా పలువురు గర్హిస్తున్న పరిస్థితి. ఏం చెప్తారు సార్, ఎలా విశ్లేషిస్తారు ఓవరాల్గా చూస్తే? సార్, ముందుగా ఈ విద్యా వ్యవస్థకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో విప్లవాత్మకమైన మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పేద విద్యార్థులకు దాదాపు 5.18 లక్షల ట్యాబ్లు ఇచ్చిందండి. ఇది ఒక నిజంగా చెప్పాలంటే ఒక అద్వితీయమైన నిర్ణయం. ఎందుకంటే మిగతా ప్రాంతాల్లో కొన్ని కార్పొరేట్ స్కూళ్లలో మనం అనుకున్నట్టు రమాదేవి పబ్లిక్ స్కూల్ లాంటి కార్పొరేట్ స్కూళ్లలో కూడా ఈ లెర్నింగ్ ఉందండి. వారు కూడా టెక్నాలజీకి సంబంధించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారండి. వాళ్ళు ఇది రమాదేవి పబ్లిక్ స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ వారిది. వారు ఏమంటారంటే టెక్నాలజీ ప్లేస్ ఎన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఇండియా ఇన్ టుడేస్ లైఫ్ యాజ్ వి లివ్ ఇన్ ది ఏజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇట్ హాస్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ స్కూల్ వెరీ మచ్. అంటే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు ధనిక వర్గాల వారు చదువుకునే స్కూళ్ళకు మాత్రమే ఈ టెక్నాలజీ ఉండాలి. పేదవారికి ఈ టెక్నాలజీ ఇస్తే వారు దుర్వినియోగం చేస్తారు అనేది ఒక వర్గం మీడియా వారి కథనంగా కనిపిస్తోంది. ఇది నిజంగా చెప్పాలంటే అకారణంగా ఆంధ్రప్రదేశ్లో పేదల మీద, పేదలకు అనుకూలంగా తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ఆ వర్గం మీడియా అక్కసు వెళ్ళగక్కుతుందేమని చెప్పి అనిపిస్తుందండి. లేకపోతే ఇటువంటి రాతలు రాయరు. ప్రపంచం అంతా కూడా మారుతుంది, చాలా వేగంగా మారుతుందండి. అనేక కార్పొరేట్ స్కూళ్లలో మీకు చిన్నప్పటి నుంచి ఏది ప్రాథమిక విద్యా స్థాయి నుంచే వారు టెక్నాలజీ ప్రవేశపెట్టారు. ఇది ప్రైవేట్ స్కూళ్లలో. దానికి మాత్రం ఎవరు అబ్జెక్షన్ చెప్పరు. ఈవెన్ మీకు నారాయణ లేకపోతే చైతన్య లాంటి సంస్థల్లో కూడా వారు కూడా ప్రాథమిక స్థాయి నుంచే, విద్యా స్థాయి నుంచే ఇటువంటి టెక్నాలజీ పెడుతున్నారు. లేకపోతే ఈ లెర్నింగ్ గురించి చెప్తున్నారు, విదేశీ భాషల గురించి చెప్తున్నారు. కానీ ఇటువంటి సదుపాయాలన్నీ కూడా ఉచితంగా ఆంధ్రప్రదేశ్ లో పేద విద్యార్థులకు ఇస్తూ ఉంటుంటే అది ఎందుకు, అది పనికిరాదు, వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు అనే ఆరోపణలు చేయటం అనేది అది అత్యంత శోచనీయంగా, ప్రగతి నిరోధకంగా కనిపిస్తుంది తప్ప ఇదేమి వారు సానుకూలమైన దృక్పథంతో వారు వెళ్తున్నట్టుగా కనిపించడం లేదండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ట్యాబ్లు ఏదో కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారని చెప్పుకుంటారు. నిజానికి ఏంటంటే దీనికి సంబంధించి వాళ్ళు ఇస్తున్న ట్యాబ్లు కూడా హై క్వాలిటీ శాంసంగ్ ట్యాబ్లు ఇచ్చారండి. అన్ని కూడా కాస్ట్లీ వ్యవహారాలే. దీనికి పటిష్టమైన ఫైర్ వాల్స్ కూడా ఉన్నాయి, 3 అంచెల భద్రతా వ్యవస్థ ఉంది. దీనిని సాధారణ విద్యార్థులు ఎవరో కూడా దాన్ని కరప్ట్ చేయలేరు దాన్ని. అయితే కొంతమంది ఎవరన్నా బయటికి వెళ్ళి ఈ సెల్ ఫోన్ షాప్ లోని ఇంకో చోటకు వెళ్ళి వాళ్ళకి 200-300 ఇస్తే దాన్ని క్రాక్ చేస్తే ఆ ఫైర్ వాల్ ని ఏమవుతుందంటే మొత్తం ట్యాబ్ అంతా కూడా లాక్ అయిపోతుందండి. మళ్ళీ ఆ లాక్ దాన్ని అన్లాక్ చేయాలంటే మళ్ళీ హెచ్ఎం దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడన్నా ఒక స్కూల్ ఇటువంటి సంఘటన జరిగితే మొత్తం స్కూల్ హెచ్ఎం అందరికీ వార్నింగ్ ఇస్తారు కదండి అక్కడది. మళ్ళీ దాన్ని అన్లాక్ చేయడానికి హెచ్ఎం గారికి కూడా స్వయంగా ఆయనకి అధికారం లేదు. మళ్ళీ ఆయన గూగుల్లోకి వెళ్ళి అథెంటికేషన్ తీసుకుని మళ్ళీ ఓటీపీ వస్తే ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేస్తే తప్ప మళ్ళీ అది మళ్ళీ అన్లాక్ కాదు. ఇంత పటిష్టమైన భద్రతా వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా పూర్తిగా ఎగ్జామిన్ చేసినట్టున్నారు ట్యాబ్స్ ఎలా వర్క్ అవుతాయి ఏంటి అనేది. కృష్ణరాజు గారు, అది అందరికి తెలిసిందే సార్. అది ఎగ్జామినేషన్ గా కాదు, అందరికి తెలిసిందే అది. అయితే ఇక్కడ ఇంత పటిష్టమైన వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా
ఏదో కొంతమంది చిలిపి విద్యార్థులు ఏదన్నా కొంత దాన్ని దుర్వినియోగం చేశారు అంటే వెంటనే పట్టుబడిపోతున్నారే. అట్లాగని చెప్పి అంటే అటువంటి 0.5% ఎంత ఉన్న ఈ విద్యార్థుల గురించి మొత్తం ఈ వ్యవస్థనే తప్పట్టడం అనేది భావ్యంగా లేదండి. మీకు ఈ ప్రభుత్వం ఎంత మంచిదంటే మీకు హర్యానా కూడా గత సంవత్సరం దాదాపు 5 లక్షల మంది విద్యార్థులకు ఈ ట్యాబ్స్ ఇచ్చినాయండి. ఇచ్చినప్పుడు కూడా అక్కడ ఈ ఈ అక్కడ ప్రతిపక్షాల వారు ఈ ట్యాబ్స్ లో వాళ్ళు బయట కంటెంట్ దాన్ని వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటున్నారు అని చెప్పి వాటిని తిరిగి విద్యార్థుల దగ్గర నుంచి తీసేసుకోవాలని చెప్పి కొంతమంది డిమాండ్ పెట్టినప్పుడు ఆ హర్యానా విద్యాశాఖ మంత్రి గారు ఏమన్నారంటే, ఆయన పేరు కన్వర్ పాల్ గుజ్జర్ గారు, ఆయన ఏమంటారంటే ఒక మంచి అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని మీరు ప్రోత్సహించడానికి పోయి ఎక్కడో లోపాలు జరిగినాయి అని చెప్పి అంటున్నారు కదా. అసలు ఈ లోపాలకు కారణం మేము కాదు, మీ తల్లిదండ్రులు. మీకు తెలియదా? మీ పిల్లల మీద మీకు అబ్జర్వేషన్ మీరు పెట్టుకోరా? ఆ ట్యాబ్లో ఏం చూస్తున్నారో మీరు చూసుకోరా అని చెప్పి ఆ విద్యాశాఖ మంత్రి ఆ తల్లిదండ్రులనే మందలించిన సందర్భం ఉందండి. కానీ ఏపీలో ఈ ప్రభుత్వం, ఈ మంత్రులు చాలా మంచివారు. ఇటువంటి బ్లేమ్ని తల్లిదండ్రుల మీద చేయటం లేదు. కానీ వీళ్ళేం చేస్తున్నారంటే ఈ ఒక వర్గం మీడియాకి సంబంధించి మాత్రం నిరంతరం ఈ ట్యాబ్లకు సంబంధించి విద్యా విధానానికి సంబంధించి అక్కసు వెళ్ళగొక్కుని పని చేస్తున్నారండి. నిజానికి ఏంటంటే ఈ వైసీపీ హయాంలో ఇస్తున్న ఈ విప్లవాత్మకమైన మార్పుల కారణంగా విద్యార్థులు ఎంతో మేలు పొందారు. ఈ హైటెక్ ఎడ్యుకేషన్ తో పాటు వీరికి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి వీరికి విదేశీ భాషల్లో కూడా వీరికి విద్యాబోధన జరిగిపోతుంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రేపు భవిష్యత్తులో ఈ ప్రపంచ మొత్తాన్ని కూడా ప్రభావితం చేయబోతుంది. అనేక అవకాశాలు దాంట్లో రాబోతున్నాయి. దానికి సంబంధించి చాలా ఎర్లీగానే ఈ అంశాన్ని ఈ ప్రభుత్వం గుర్తించి దానికి సంబంధించిన విద్యా బోధనను ఈ పాఠశాల విద్యార్థులకు ఈ ట్యాబ్ల ద్వారా బోధించబోతోంది. కాబట్టి ఏంటంటే ఇటువంటి ముఖ్యమైన అంశాలను లేకపోతే ఈ ముఖ్యమైన ఈ ట్యాబ్లను రద్దు చేయాలి, లేకపోతే దానివల్ల విద్యార్థులు పాడైపోతున్నారని చెప్పి ప్రచారం చేయడం అనేది నిజంగా అత్యంత శోచనీయం.